చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే సంశయానికి తండ్రికి అడిగారు కదా, ఖచ్చితంగా అడుగుతాను అనే ఆలోచన ఉండిపోయారు మీరు. అమిత్తయి, వెరీ గుడ్, అమిత్తయి. ఈరోజు యోనా యొక్క గ్రంథంలో 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఆశపడ్డాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ 1వ అధ్యాయంలో చెప్పమన్నాడు. 1వ అధ్యాయంలో ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఆన్ వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 అగైన్. 1వ అధ్యాయంలో మళ్ళీ మాట్లాడతాను. 2వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడ్డాను, కానీ ఎందుకో 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని ఎక్కువగా నేను ఫోకస్ చేయలేదు. ఆ విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించుదాం, దేవుని వాక్యాన్ని మనం విందాం. మనము యోనా గ్రంథము 1వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు, 1వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీకు తెలియజేశాను. యోనా ఎక్కడికి వెళ్ళటం లేదు, నినివే పట్టణానికి వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. కానీ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి యోనా పారిపోతున్నాడు. ఎక్కడి నుండి పారిపోతున్నాడు? అందరూ గట్టిగా చెప్పండి అన్నమాట. 1వ అధ్యాయం అంతా కూడా God is desiring that His children should be in His presence and obey Him. దేవుడు తన బిడ్డలను తన సన్నిధిలో ఉండాలని మరియు తనకు లోబడాలని కోరుచున్నాడు. ఇది 1వ అధ్యాయం యొక్క సబ్జెక్ట్. ఎక్కడ ఉండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో, మొట్టమొదటిది. 2వది తనకు లోబడాలని కోరుచున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఉండదు, తన సన్నిధిలో ఉండాలని ఉంది కదా, ఈ మొట్టమొదటిది ఇది ఉండదు. చాలా మంది వేగిరముగా ఇష్టపడేది తెలుసా? ఇది చేయని ఆశపడతారు. లోబడాలి లోబడాలి లోబడాలి, ఆయన స్వార్థకి వెళ్ళమన్నాడు, స్వార్థకి వెళ్ళిపోదాం, ఆయన ప్రార్థన చేయమంటే ప్రార్థన, ఇవన్నీ చేస్తారు. కానీ అసలు దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలి. ఒక ప్రశ్న అడుగుతారు మిమ్మల్ని, చెప్పండి. యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? వెరీ గుడ్. 12 మంది శిష్యులు ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? ఆన్సర్, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు శిష్యులను ఎంచుకున్నాడు? 12 మంది వదిలేండి, ఎందుకు శిష్యులను ఎంచుకున్నాడు? ఆయనతో ఉంటారని. ఎందుకు? చూడాలి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సిస్టర్. యేసు ప్రభువారు శిష్యులను ఎంచుకున్న కారణం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే సువార్తను తీసుకెళ్ళడానికి, లేదా అద్భుతాలు చేయడానికి, లేదా ప్రభు యొక్క వాక్యమును ఇతరులకు బోధించడానికి, ఇలాగ అనేకమైన ఆన్సర్లు ఉంటాయి. అవన్నీ కరెక్టే, కానీ వీటన్నిటికీ కూడా మించిన మొట్టమొదటి జవాబు ఏంటంటే యేసు ప్రభుతో ఉండడానికి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3 వర్స్ 13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ మాట చూడండి, వారు తనతో కూడా ఉండునట్లును. చాలు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆలోచిద్దాం. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలిచాడు. పేతురు, యోహాను, యాకోబు, ఇలా 12 మంది శిష్యుల పేరు పిలిచి అక్కడ ఒక మాట రాయబడింది, వారు తనతో కూడా ఉండునట్లు. ఇది మొట్టమొదటి. తనకు తన సన్నిధిలో ఉండాలని, తనతో కూడా ఉండాలని. దిస్ ఈస్ ద వెరీ మచ్ డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆశ ఏంటంటే తన బిడ్డలు తనతో ఉండాలని. కానీ విచారకర విషయం ఏంటంటే అన్నీ చేస్తాము కానీ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాం. అన్నీ చేస్తాం, దేవుడు చేయమని అన్నీ చేస్తాం, లోబడతాం, కింద తనకు లోబడాలని కోరుచున్నాడు, అన్నీ చేస్తాం, కానీ తన సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాం. అందుకే యేసు అంటాడు, అక్రమం చేయవారా నా యొద్ద నుండి పోండి. నేను చెప్పలేదు కదా చేయమని. ఎలా తెలుసు? అవి చెప్పాడని ఎలా తెలుసు అంటే దేవుని సన్నిధిలో గడిపితేనే తప్ప ఆ విషయాలు మనకి బోధపడి. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని
చేయాలో ఏమి చేయకూడదో ఆయన మనకి తేటగా బోధిస్తున్నప్పుడు ఆ బోధన అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. గత వారం మనం నేర్చుకున్నాము, యోనా మరి దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. తుఫాను రప్పించాడు, తర్వాత ఓడ బద్దలైపోతుంది, అయినా కూడా యోనా దేవుని సన్నిధిలో గడపలే. చివరికి ఒక అన్యుడు వచ్చి నిద్రపోతా నువ్వు లేచి ప్రార్థన చెయ్యన్నా కూడా అప్పుడు కూడా ప్రార్థన చేయలేదు ఈ యోనా. తర్వాత అక్కడ నుండి తాను చీటీ వచ్చినప్పుడు కూడా తను ప్రార్థన చేయలేదు. తర్వాత అక్కడ నుండి నన్ను ఆ ఓడల నుండి త్రోసివేయమన్నప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. చివరికి తను త్రోసివేశారు కూడా, అప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. అయినా కూడా దేవుడు ఒక మత్స్యమును యోనా కోసం సిద్ధపరిచాడు అని మనం నేర్చుకున్నాం కదా. యోనా ప్రార్థన చేయలేదు. కానీ మరొక ప్రార్థన అదే అధ్యాయంలో మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా? We will see another prayer. యోనా ప్రేయర్ కాదు, యోనా యొక్క ప్రార్థన కాదు, కానీ మరొక ప్రార్థన మనం చూస్తాం. దాని గురించి మీతో మాట్లాడిన ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం చదువుకుందాం. సో టుడే నా యొక్క సెర్మన్ టైటిల్ ఏంటంటే A genuine prayer, వాస్తవికమైన ప్రార్థన. A genuine prayer, వాస్తవికమైన ప్రార్థన. 14వ వచనాన్ని మనం చదువుకుందామా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని. చాలండి. Jonah chapter 1 verse 14. Therefore they cried out to the Lord and said, we pray, O Lord, please do not let us perish for this man's life, and do not charge us with innocent blood, for you, O Lord, have done as it pleased you. యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. ఎంత చక్కటి ప్రార్థన అండి. ఆ ప్రార్థన వారు దీర్ఘంగా చేయలేదు. లాంగ్ ప్రేయర్ కాదు, షార్ట్ ప్రేయర్, చాలా చిన్న ప్రార్థన. 3 విషయాలు ఆ ప్రార్థనలో కనబడతాయి. ఆ జెన్యూన్ ప్రేయర్, వాస్తవికమైన ప్రార్థన. చెప్పండి, ఎవరు ప్రార్థన చేయాలి? అసలు ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని ఎరిగిన వాడు ప్రార్థన చేయాలి. అప్పటికి అంటాడు, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను గలవాడను అంటాడు. మరి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని సన్నిధి వెతకాలి కదా, కనీసము ప్రార్థన అనేది చేయాలి కదా, కనీసము దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను తప్పు చేశాను, నినివే పట్టణానికి వెళ్తాను ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆయన మార్గాన్ని తెరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మారు మనసును ఆయన నిర్లక్ష్యము చేయడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. పశ్చాత్తాపమును నిర్లక్ష్యం చేయడు. పశ్చాత్తాపం అంటే మీరు అడగొచ్చు, అయ్యా మేము కూడా పాపాలన్నీ చేసేసి లాస్ట్లో పశ్చాత్తాపడితే దేవుడు అంగీకరిస్తాడా? నీ హృదయాన్ని చేస్తాడు దేవుడు. నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకొని, దేవుడు ఇచ్చిన సమయాలన్నీ కూడా అవకాశాలని వ్యర్థం చేసుకొని, చివరికి అయ్యా ఒక్క సమయం ఇవ్వమంటే దేవుడు ఇవ్వగలడా? ఆలోచిద్దాం ఒకసారి. హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకులో ఉన్నప్పుడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వని ప్రార్థన చేస్తాం. కానీ ఆ బెడ్కి రాకముందే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు అవి ఎరిగి ఉంటే ఖచ్చితంగా దేవుడిని మనం సృష్టించుకుని ఉండదు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు తెలుసా? అవకాశాలన్నీ కూడా మనం చూడం, కానీ ఆ అవకాశం కోసం ప్రాధేయపడతాం. ప్రభు ఒక్క అవకాశం ఇవ్వు. అయినా కూడా దేవుడు కనికరించి ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? అసలు గమనించుదాం, యోనా ఏమో దేవుని యొక్క ప్రవక్త. యోనా దేవుని ప్రవక్త, హి ఈస్ ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ఈ వాడవారేమో అన్యులు, జెంటైల్స్. వారికి దేవుడు అంటే తెలియదు. తుఫాను రాగానే వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రార్థన చేశారు కానీ దేవునికి ప్రార్థన
చేయలేదు. వారు తమ తమ దేవతను ప్రార్థన చేశారు. వారు పూజించుకుంటున్న దేవతని ప్రార్థన చేశారు. గమనించండి, అన్యుల యొక్క ఆలోచన, వారి యొక్క ఆలోచన విధానం గమనించండి. ఒక శ్రమ రాగానే వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థించడం మొదలు పెట్టారు. కానీ యోనాకి అసలు ఎటువంటి చలనము లేదు ప్రార్థన చేయడానికి. ఈరోజు చాలా మంది విశ్వాసాలు అనుకున్నారంటే శ్రమలు వచ్చినా కూడా ఎందుకులే ప్రార్థన చేయడం, వచ్చి నలగపోతుంది అన్నట్టుగా చాలా ధీమాగా గడుపుతూ ఉన్నారు. శ్రమలను బట్టి కూడా ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నాకు మొర్ర పెట్టుము, శ్రమలలో నాకు మొర్ర పెట్టుము, ఆపత్కాలమందు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోనా న్యూ ద స్క్రిప్చర్స్. యోనాకి వాక్యమును తెలుసు, వాక్యమును ఎరిగిన వాడు, చక్కటి వాక్యమును ప్రకటించేవాడు. అందుకే దేవుడు అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించు అన్నాడు. వాక్యం ఎరిగిన వాడు ప్రార్థన చేయలేదు. కానీ అసలు వాక్యం అంటే ఏంటో తెలియని వాడవారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యోనా దేవుని గురించి మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలే. కానీ అక్కడ రాయబడిన వాడు తెలుసా? వారు దే క్రైడ్ అవుట్ టు ద లార్డ్. వారు దేవునికి మొరపెట్టారు. వాడవారు. ఈరోజు ఎంతమంది మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా మొరపెట్టగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబును ఇవ్వగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? అయితే 3 విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. వారి యొక్క ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన 3 మాటలు ఉన్నాయి. 14వ వచనంలోనే మనకు కనబడతాయి. ఆ 3 మాటలు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఏంటో తెలుసా? దే ప్రేయిడ్ యాక్సెప్టింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తమును అంగీకరించుట. యాక్సెప్ట్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును అంగీకరించుట. 14వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా, చాలండి, నీవే దీన్ని చేసితివి. ఒకసారి ఆలోచించా. ఒక అన్యులు వారు చెప్తున్న మాట వింటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఫర్ యు ఓ లార్డ్ హ్యావ్ డన్ యాజ్ ఇట్ ప్లీజ్డ్ యు. చిత్తం అంటారు కదా, దేవుని చిత్తము. చాలాసార్లు మనం ఉపయోగించే మాట, చాలా మంది ఉపయోగిస్తారు, కొంతమంది ఉపయోగించారు. దేవుని చిత్తం, దేవునికి ఇష్టము, దేవునికి ఇష్టమైతే, దేవుని చిత్తం అయితే. యాకోబు అంటాడు, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పాలంట, ప్రభు చిత్తం అయితే మేము ఇది చేస్తాం లేదా అది చేస్తాం అని చెప్పాలి. ఎందుకు? నన్ను యొక్క ఆయువు గడ్డి పువ్వు లాంటిది, ఎప్పుడు అది వాడిపోతుంది ఎవరికి తెలియదు. సో అందుకే యాకోబు అంటాడు, ఒక సంవత్సరం అంతా కూడా మనం ఆ ప్రదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండి అని చెప్పుకునే వాళ్ళారా, మీ జీవము ఏ పాటిది? నరుని యొక్క జీవము ఏ పాటిది? ఒక నీటి మీద తేలుతున్న బుడగ వంటిది మానవ జీవితం. నీటి మీద తేలుతున్న బుడగ, అది అప్పుడు కనపడుతుంది. జస్ట్ నువ్వు ఇలా తిరిగి చూసేసరికి మళ్ళీ అది కనపడదు, తేలిపోతుంది. అటువంటిది మానవ జీవితం అండి, మన జీవితం. ఇలాంటి జీవితంలో ఎన్నో కోపాలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో అనేక రకాలైన స్వార్థాలు కలిగి ఉంటాం. మనం ఒకే ఒక మాట చెప్పాలంటే, యాకోబు అంటాడు, ప్రభు చిత్తం అయితే ఇది లేదా అది చేస్తామని చెప్పుకోవాలి అంటాడు. ప్రభు చిత్తం. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. గాడ్స్ విల్ అండ్ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. దేవుని ఉద్దేశం ఎప్పటికీ మారదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ పర్పస్ కెనాట్ చేంజ్. మనకందరికీ తెలుసు కదా యోసేపు యొక్క జీవితం. యోసేపు యొక్క జీవితంలో దేవుని ఉద్దేశం చెప్పగలరా మీరు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్? యోసేపు యొక్క జీవితానికి దేవుని ఉద్దేశం చెప్పగలరా? అన్నదమ్ములందరూ కలిసి సాగిల పడాలి అంటే, ఆ బ్రదర్ చెప్తున్న మాట ఏంటంటే,
యోసేపు సింహాసనం మీద కూర్చుంటేనే కదా పరమతి సింహాసనం మీద కూర్చోడు, రాజు కావడం దేవుని ఉద్దేశం అన్నారు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. ఎస్, ఈ మాట సింహాసనం మీద కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం చెప్పంటారా, ప్రపంచంలో భూలోకంలో 7 సంవత్సరాలు మహాకరువు రాబోతుంది ప్రపంచం అంతటికి కూడా. ఆ కరువులో ప్రజలందరినీ పోషించడానికి కావలసిన ధాన్యమును స్టోర్ చేసే ఒకే ఒక వ్యక్తి యోసేపు అని దేవుడు గ్రహించి, అలా చేయడానికి యోసేపు సింహాసనం ఎక్కితేనే అవుతారని చెప్పి ఆ పని చేయించాడు. కానీ ఉద్దేశం ఏంటి తెలుసా, సమస్త ప్రజలను పోషించడానికి యోసేపుని దేవుడు ఉపయోగించుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఇది దేవుని పర్పస్. ఇప్పుడు దేవుని చిత్తమే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆ యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి లేదా ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎన్ని రూట్స్ గుండా తీసుకువెళ్ళాడు, ఎన్ని మార్గాలు కూడా తీసుకొచ్చి ఆలోచిద్దామా. ముందేమో అన్నదమ్ములందరూ కూడా ద్వేషించడం మొదలు పెట్టారు. తర్వాత అక్కడి నుండి గోతులోనికి తోసివేశారు, నీరు లేని గోతులను. అక్కడి నుండి అతను తీసుకుని మరలా వేరే వాళ్ళకి అమ్మివేశారు, ఇష్మాయేలీకి అమ్మివేశారు. వాళ్ళేమో ఐగుప్తులకి అమ్మివేశారు. వాళ్ళేమో ఫరో ఇంటికి దాసులుగా ఉంచారు. అక్కడేమో ఒక స్త్రీ ఏం చేసింది, పాపమును నేరముగా మోపింది. చివరికి జైల్లో పడేశారు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చాలా బాధాకరం. చూడండి అతని యొక్క దేవుని యొక్క మాటగా గమనించుదామా. ఇలాగా తీసుకువెళ్ళి చివరికి ఆ యొక్క ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇలా కూర్చున్న లేదో ఒక గొప్ప అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏంటంటే, నీ మాట చెప్పున ప్రతిదీ జరగాలి అని యోసేపుని ఆ ఫరో మరి హెచ్చించినప్పుడు 7 సంవత్సరాల బలమైన ఆశీర్వాదం, 7 సంవత్సరాల మహాక్షామకం. ఈ రెండింటిలో కూడా యోసేపు తెలివిగా ప్రవర్తించాడు. ఆ తెలివితోనే, ఆ జ్ఞానముతోనే ఐగుప్తు దేశమంతటిని కూడా, కనాను దేశమంతటిని కూడా జీవముగా ఉండినట్లుగా దేవుడు అనుగ్రహించాడు. మీరు వారి గట్టిగా దేవునికి స్తోత్రము చేద్దామా. గమనించండి, చిత్తం అనేది, దేవునికి ఇష్టం అనేది కొన్నిసార్లు మారవచ్చు, దేవుని ఉద్దేశం ఎప్పటికీ మారదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా, నీవు ప్రార్థన చేయాలి, కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకుండా వస్తూ ఉంటాం. ప్రార్థన చేయము, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, నిన్ను నీ ద్వారా దేవుడు మహిమ పడాలి, అంటే మహిమ పరచబడాలి అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. యోనాని ఎందుకు అంతగా కాపాడంటే, యోనా ద్వారా దేవుడు మహిమ పరచబడాలి, దేవుడికి ఉద్దేశం అది. గమనించుదా, వీరి యొక్క ప్రార్థన విందాం ఒకసారి. వారు చేసే ప్రార్థన 14వ వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా, మరి యొక్క ప్రార్థనలో దేవుని చిత్తాన్ని వారు యాడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా జరిగింది. మేమైతే ఎన్నో ప్రయత్నాలు చేశాం ప్రభువా. చూడండి, సైలెన్స్ ట్రైడ్ ఎవ్రీథింగ్. వారు సమస్త ప్రయత్నాలు చేశారా చేయలేదా? వాడు ఎక్కినప్పుడు వాళ్ళ ప్రయత్నం చూడండి ఒకసారి. తుఫానికి వ్యతిరేకంగా వారు పోరాడారు. తుఫాను వ్యతిరేకంగా పోరాడు. వారు ఎంతో ట్రై చేస్తున్నారు. దే ఫౌట్ అగైన్స్ట్ ద స్టోర్మ్. తుఫానుకి వ్యతిరేకంగా పోరాడారు, అయినా వారికి లాభం లేకపోయింది. దే యూజ్డ్ దేర్ ఆల్ స్ట్రెంగ్త్. వారి బలమంతా ఉపయోగించారు. అంతేకాదు, దే ట్రైడ్ హ్యూమన్ సొల్యూషన్స్, అనగా మానవ పరిష్కారములను ప్రయత్నించారు. ఇది చేద్దాం లేదా అది చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, లేదా అలా వెళ్తే బాగుంటుంది. చూడండి 13వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, దాని పై వచ్చినవే. యోనా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము
చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. Nevertheless, the men rowed hard to return to land, but they could not, for the sea continued to grow more tempestuous against them. వారు ఎక్కడికి రావడానికి ట్రై చేశారంట? ఎక్కడికి రావడానికి ట్రై చేశారు? దరికి తెచ్చుటకు. ఉందామంటున్నా, వారు వాడను దరికి తెచ్చుటకు. దరి అంటే ల్యాండ్. ఆలోచిద్దాం. దరికి తెచ్చుటకు అంటే వారు ఎంతో దూరం వెళ్ళి ఉండలేదు. మీకు అర్థమైందా? వారు యొప్పే పట్టణంలో ఆ హార్బర్ నుండి ఎంతో దూరం వెళ్ళలేదు. వారికి ల్యాండ్ కనబడుతుంది. వారు కొంచెం దూరం వెళ్ళారో లేదో ఏం జరిగింది? భయంకరమైన తుఫాన్. ముందే చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను. ఏ ఒక్క ఓడైనా తుఫాను వచ్చే సూచన ఉంటే వారు ముందుకు వెళ్ళరు. వారు ఏం చేస్తారంటే ఆగిపోతారు. మరి ఈ ఓడ ఎందుకు ప్రయాణం అయిందంటే ఖచ్చితంగా వారు ఏం చూసారంటే వాతావరణాన్ని చూసారు. అంత బాగుంది. రేడియోలో కూడా ఎటువంటి వాతావరణం యొక్క ప్రమాదాన్ని హెచ్చరిక రాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ధైర్యంగా ముందుకు పెట్టారు. ఇలాగ వెళ్ళగానే వాళ్ళకి ఏమైంది? తుఫాను మొదలైంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తేడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. మేబీ యు ఆర్ ట్రైయింగ్ సో మెనీ థింగ్స్. నీవు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నావేమో. దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. ఇంకేం చేయలేను ప్రభువా, నీవే నా యొక్క మార్గమైన, సత్యమైన, జీవమైన అని ప్రభువుకు ఒప్పుకుంటే దేవుడు చేసే అద్భుత కార్యాన్ని మనందరం కూడా చూడగలం. నవీన్ వారు గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? ఓడను దరికి తేవడానికి వారు బలముగా వేశారట. తట్లను బలముగా వేశారంట. ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క లోపల అన్నింటిని కూడా పాడు వేశారు. అయిన గాలితో ఎదురైంది. బలమైన తుఫాను చేత వారి ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. ఈరోజు మన ప్రయత్నాలు కూడా వ్యర్థమైపోతున్నాయేమో. దేవుని మీద ఆధారపడి మనం చేసే ప్రయత్నాలకి ప్రార్థన యాడ్ చేయట్లేదేమో. అందుకే మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఈసారి ప్రయత్నం చెయ్యు, కానీ ఒక్కటి మాత్రము దానికి యాడ్ చేద్దాం. ప్రార్థన అనేది యాడ్ చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని దేవుడే ముందుకు తీసుకువెళ్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు మెడికల్ టెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నావా? ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఏం పర్లేదులే, నాకు బాగానే ఉంది. ఒకసారి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ గారు అడిగాడు, అయ్యా నాకు టెస్ట్ చేయండి అన్నాడు. అన్ని టెస్ట్ చేయండి అన్నాడు. అన్ని టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నాడు, బాబు నువ్వు ఇంకొక 30 సంవత్సరాలు ఎటువంటి వ్యాధి కానీ ఎటువంటి బాధ కానీ రాకుండా బతకొచ్చు, అంత బాగున్నాయి నీ టెస్ట్ రిపోర్ట్స్ అన్నాడు. అది చాలా సంతోషంగా మరి హ్యాపీగా అతను ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి తలుపు తీసి లోపలికి వచ్చి ఇలా గోడ మీద చేయి పెట్టాడు. ఇలా గుండె పట్టుకున్నాడు. అలా కిందన కూలబడిపోయి స్పాట్లో చనిపోయాడు. ఏమొచ్చిందంటే హార్ట్ అటాక్. ముందేమో డాక్టర్ గారు ఏమన్నాడు, పైన అక్కడ హాస్పిటల్లో టెస్ట్ రిపోర్ట్ చూసి అంతా బాగుంది బాబు, నీకు ఏం కాదు, ఏమి లేదు, 30 సంవత్సరాలు హాయిగా బతకొచ్చు అన్నాడు డాక్టర్ గారు. ఇంటికి వచ్చేమైంది అంటే మనిషి యొక్క ఆయువు ఎలా ఉందో మీరు గమనించాలని ఈ మాట తెలియజేస్తున్నా. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి. యోసేపు గురించి మనం చూసాం కదా, ఎన్నో మార్గాలు కూడా దేవుడు తీసుకువెళ్ళాడు. చివరికి ఒకే ఒక ఉద్దేశం నెరవేర్చబడింది. చదవండి ఒకసారి మాట. ఆదికాండము 50వ అధ్యాయము 20 వచనం మనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జెనసిస్ chapter 50 verse 20. But as for you, you meant evil against me, but God meant it for good, in order to bring it about it is as this day, to save many people alive. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఇక్కడ యోసేపు మాట్లాడుతాడు. చదవండి 20వ వచనము. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అర్థమైందా మీకు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? యోసేపు యొక్క జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? సింహాసనం మీద కూర్చొని హాయిగా కాలు మీద కాలేసుకుని అదే పరిపాలన చేయడమా? కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడని అర్థమేంటో తెలుసా? హాయిగా బతకడానికి కానే కాదు. నో, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ బ్లెస్సింగ్. అది ఒక పార్ట్ మాత్రమే. ఖచ్చితంగా దానికి ఒక బెనిఫిట్స్ ఉంటాయి, ఆశీర్వాదం ఉంటాయి.
నువ్వు ఒక మంచి ఉద్యోగం చేస్తావు, నీకు కాల్ ఇస్తారు, అన్ని బాగుంటాయి. కానీ అది కాదు. దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశం అది కాదు. అక్కడ ఉంది, బహు ప్రజలను బ్రతికించినట్లుగా. బహు ప్రజలను, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా యోసేపు బ్రతికించాడు. కనాను దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా యోసేపు బ్రతికించాడు. భోజనము ద్వారా, ఆహారం ద్వారా. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవునికి ఉద్దేశం అంటాడు, ఇదిగో మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు నేను కాలు మీద కాలు వేసుకున్నాను కదా, మీరందరూ నాకు ఏం చేస్తున్నారు, మొక్కుతున్నారు కదా, ఇది కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. ఒకవేళ అటువంటి ఆలోచన అనుకుంటే ప్రభువుని అడుగుదాం, ప్రభువా అసలు నన్ను ఎందుకు పుట్టించావు, ఈ ఉద్యోగాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, ఈ కుటుంబాన్ని నాకు ఎందుకు ఇచ్చావు, వాట్ ఈజ్ యువర్ పర్పస్, నీ యొక్క ఉద్దేశం ఏంటి నా కుటుంబాన్ని అడగండి. దేవుడి మీతో మాట్లాడతాను. చూడండి, మరొక విషయం కూడా మీకు తెలియజేస్తాను. ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ పిక్చర్ చూస్తే మీకు ఏమి అర్థమవుతుంది? ఎవరు ఆ వ్యక్తి? వ్యభిచారంలో పట్టుబడి స్త్రీ ఎవరు ఉన్నారు అక్కడ? అందరూ పురుషులే, స్త్రీ కాదు. ఇంకా స్టెఫెన్ అలాంటప్పుడు ఒంటరిగా ఉండి అందరూ కొట్టాలి, కానీ ఒకరే పడుతున్నారు. ఆ చివరి వ్యక్తి పడుతున్నాడు, వీళ్ళందరూ చేతులు పట్టుకున్నారు. కాదు. ఓకే, నేను చెప్పేస్తాను. ఈ వ్యక్తి దావీదు. దావీదుతో పాటు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. హీఈస్ డేవిడ్. ఓకే, దావీదుతో పాటు చాలా వ్యక్తులు. వీళ్ళందరూ కూడా బేర్ ఫుట్, అనగా చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో వారు నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, అబ్షలోము దావీదు యొక్క కుమారుడు వ్యతిరేకంగా లేచిన ఆ యొక్క సీన్. ఓకే, ఇప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ చివరిన నీకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇక్కడ. ఈ చివరిన ఆ వ్యక్తి ఎవరంటే షిమి. అతను ఏం చేస్తాడంటే రాళ్ళు విసురుతూ ఉంటాడు, దూది ఎగరగడుతూ ఉంటాడు. అంటాడు, నరహంతకుడా, దావీదుని పిలుస్తున్నాడు, నరహంతకుడా, నీవు సౌలు కుటుంబాన్ని చంపేశావు. సౌలు కుటుంబాన్ని చంపేసి సౌలు యొక్క ప్లేస్లో నువ్వు రాజు అయిపోయావు, కాబట్టి దేవుడు నీ యొక్క కుటుంబంలో నీకు విరోధంగా నీ కుమారుని లేవనెత్తాడు, అందుకే నీకు ఈ గతి పట్టిందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రక్కన వీళ్ళందరూ కూడా అంటారు, అయ్యా ఒక మాట చెప్పు, ఆ వ్యక్తిని మేము వెళ్ళి తల నరిగేస్తామని చెప్పి చాలా కోపంతో అంటే దాని ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. 2 Samuel chapter 16 verse 11. 11వ వచనం మనం చదువుకుందామా? అబీషైతోను తన సేవకులందరితోను, and David said to Abishai and all his servants, see how my son who came from my own body seeks my life. How much more now may this Benjamin let him alone and let him curse, for so the Lord has ordered him. చదవండి. అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చినాడు కనుక వానిని శపింపనీయుడి. ఒక్కసారి ఆలోచిద్దాం. దావీదు అన్నమాట, దేవుడు అతనికి చెప్పాడేమో, షిమి వెళ్ళు దావీదుని శపించు అని సెలవిచ్చాడేమో, అందుకే వచ్చాడు. అంటే దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు అని దావీదు ఒక ఉదాహరణగా మన ముందు నిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము చెప్తామా? నమ్మగలవా? మన జీవితంలో ఏమి జరిగినా దేవుని చిత్తానుసారంగా వాళ్ళు అంటున్నారు, వాడవారు, యెహోవా నీవే దీన్ని చేశావు, నీ చిత్తానుసారముగా దీన్ని చేశావు. ఎంతమంది నమ్మగలుగుతున్నారు దేవుని చిత్తాన్ని? దేవుని చిత్తాన్ని కొన్నిసార్లు మనకి కీడులు వస్తున్నప్పుడు అది దేవుని చిత్తమా? కొన్ని మన యొక్క తొందరపాటు వల్ల వచ్చే ఉన్నాయి, మరికొన్ని దేవుడు అనుమతించినవి కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా మనం గమనించాలి. అందుకే దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ప్రేయర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ప్రేయర్ అంటే మనము మన యొక్క ఇష్టాన్ని ప్రార్థనలో చెప్పడం కాదు, అంటే రుద్దడం కాదు, దేవుడి మీద రుద్దకూడదు, ఫోర్స్ చేయకూడదు, ఇది జరగాలి జరగాలి జరగాలి, పట్టకూడదు. ఒకటే అడగాలి, అయ్యా నీకు ఇష్టమైతే ఇది చేయి ప్రభు,
అది దేవుడు చేస్తాడు. కానీ చాలాసార్లు మనం చేస్తే రుద్దుతూ ఉంటాం. ప్రేయర్ ఇస్ నాట్ బ్రింగింగ్ గాడ్ ఇంటూ అవర్ విల్, ప్రేయర్ ఇస్ బ్రింగింగ్ అవర్ విల్ ఇంటూ ది సబ్మిషన్ టు గాడ్. అనగా ప్రార్థన అంటే దేవుణ్ణి మన చిత్తానికి తీసుకురావడం కాదు. ప్రార్థన అంటే మన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోపరుచుకోవడము. ప్రభు ఇది నీకు ఇష్టమా? అయితే నా ఇష్టాన్ని కూడా నీ ఇష్టంగా మార్చుకుంటున్నా. చూడండి, పెళ్ళైనప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్ళైనప్పుడు భార్యకి చాలా ఇష్టాలు ఉంటాయి. షీ హాస్ సో మెనీ డిజైర్, చాలా ఇష్టాలు ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత ఆ డిజైర్స్ అని ఏమైపోతాయి? భర్త యొక్క అండర్లోకి వచ్చేస్తాయి. భర్త కిందకి వచ్చేస్తాయి. ఎవరు మీకు ఇష్టమైతే చేసుకుంటారు. ఒకవేళ మేకప్ బాగా ఇష్టం అనుకోండి, పెళ్లి కుమార్తె అంటే ఆమెకు భర్తకి ఇష్టం లేదనుకోండి, ఏమవుతుంది? మెల్లమెల్లగా వెళ్తుందా? మళ్ళీ వెళ్తుందా? వెళ్తే ఏమవుతుంది? వెళ్ళింది అనుకోండి, నీ దారి నా దారి ఇద్దరు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచిద్దాం. మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అంటే దేవుని నమ్ముకున్న తర్వాత మన ఇష్టాలు ఏమవ్వాలి తెలుసా? తగ్గిపోవాలి. ఆయనకి చిత్తము, ఆయనకి ఇష్టము పెరుగుతూనే మన జీవితంలో ఆశీర్వాదకరము అని నేను దేవుని సేవకుడు మీకు మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దామా? మన ఇష్టాలు కనుమరుగైపోవాలి. దేవుని చిత్తం మాత్రమే మన జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. మెల్లగా ప్రభువానికి ఇష్టమా? ఇది చేస్తాను ప్రభు. ఎంతమంది మీరు మీ యొక్క ఇష్టాన్ని దేవునికి అప్పగిస్తున్నారు? చదవండి ఒకసారి. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 30వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 30. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఎందుకయ్యా యేసు ప్రభు యొక్క తీర్పు న్యాయమైనది అంటే, ఆయన న్యాయపు తీర్పు ఎందుకు తీరుస్తాడంటే, ఆయన ఇష్ట ప్రకారం ఎప్పుడు చేయడంట. ఆయన చేసేదంతా కూడా ఎవరి చిత్త ప్రకారం చేస్తాడు? దేవుని చిత్త ప్రకారం. అందుకే ఆ సిలువని గిన్నె పట్టుకున్నా కూడా ఏమన్నాడు ఆయన? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు. అదే సువార్తలో 6వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. 38వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఒకసారి ఆలోచించాలి, ఎందుకు వచ్చాడు పరలోకం నుండి యేసయ్య? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలే, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చి. ఈరోజు ఎంతమంది దేవుని చిత్తాన్ని చేయడానికి ఆశపడుతూ ఉన్నారు? దేవుని చిత్తాన్ని మనం చేద్దాం, ఆయన అడుగుదాం, ఆయన సన్నిధిలో గడుపుదాం. వాళ్ళు అంటున్నారు, ఇదిగో యెహోవా, నీవే నీ చిత్త ప్రకారముగా దీన్ని చేసితివి. ఇది మొట్టమొదటి ప్రార్థన. రెండవ ప్రార్థన తెలుసా? దే ఆస్క్ ఫర్ గాడ్స్ మర్సీ, అనగా దేవుని కనికరం గురించి వారు అడగడం మొదలు పెట్టారు. చదవండి, యోహాను గ్రంథంలోనే 1వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందామా? ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. We pray, O Lord, please do not let us perish for this man's life. వాడవారికి అర్థమైంది. ఏమర్థమైంది? సైలెన్స్ అండర్స్టూడ్. ఏమర్థమైందంటే వారి బ్రతుకులు ప్రమాదంలో ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో కదా. ఇప్పుడు భయంకర తుఫాన్, వాడేమవుతుంది? బద్దలైపో గతి వచ్చింది. ఉంది అన్నమాట. ఏమొచ్చింది? బద్దలైపో గతి. ఇప్పుడు వారి యొక్క జీవితాలు ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఇటు లేదా అటు. యోనా ఏమన్నాడు? నన్ను ఎత్తి పడేసాడు అన్నాడు. నన్ను ఎత్తి పడేసాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మంచివాడు, యోనా మంచివాడు అనుకుంటే, ఇప్పుడు ఖచ్చితంగా వీరికి ఏమొస్తుంది తెలుసా? శిక్ష వస్తుంది, నరహత్య. అందుకే వీళ్ళ ప్రార్థనలో చూడండి ఏమడుగుతున్నారు?
ఏమని తెలుసా? ప్రభువా, మేము ఈ మనుషుని బట్టి లయము చేయబడకూడదు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ మర్సీ. వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకోవాలి ఈ విషయంలో. ఏ విషయంలో? ఇప్పుడు యోనాను ఏం చేస్తున్నాము? పడేస్తున్నాం కదా. ఖచ్చితంగా ఇందులో ఎవరు ఉండాలి? దేవుని యొక్క చిత్తం ఉండాలి. దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుని కనికరం ఉండాలి ఇందులో. వారి యొక్క ప్రార్థన వినండి. They needed God to intervene in this matter. దేవుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మనకి చాలాసార్లు దేవుని అవసరం అక్కర్లేదు కదా. దేవునికి అవసరం లేకుండా అన్ని చేయాలనుకుంటున్నాను. యేసు అంటాడు, నాకు వేరుగా మీరేమి కూడా చేయలేదు. యోనా అయితే దేవునికి వేరుగా చేద్దాం అనుకున్నాడు, అన్ని చేద్దాం అనుకున్నాడు. వాడవారు అనుకున్నారు, లేదు లేదు లేదు, ఖచ్చితంగా దేవుడి ఇందులో ఉండాల్సిందే. ప్రార్థన చేస్తారు. They understood that there is no other way. వేరే మార్గము ఏదీ లేదు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి. వారి యొక్క ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏ మార్గం లేదు, ఏమి చేయాలో అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అడుగుతున్న వాడిని తెలుసా? ప్రభువా, మమ్మల్ని కనికరించవా? ఈరోజు ఎంతమంది మీరు అడుగుతున్నారండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. గమనించారా? దేవుడు కృప గలవాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? అడగాలి, అయ్యా నీ కనికరంతో మమ్మల్ని నింపవా, నీ కృప నాకు దయచేయవా. ఒక వ్యక్తి మార్గ మధ్యంలో నిలబడ్డాడు. ఆ వ్యక్తి అడుక్కుంటున్న వ్యక్తి, అతనికి కళ్ళు 2 కూడా కనపడవు, గుడ్డివాడు. అటువంటి వ్యక్తి కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, ఏమన్నాడు? నన్ను కరుణించవా, నన్ను కరుణించవా. యేసయ్య వచ్చాడు, ఆ వ్యక్తిని ముట్టాడు. ఆ వ్యక్తి యొక్క 2 కళ్ళు కూడా బాగుపడ్డాయి. యేసయ్యను గమనించమని కనికరించవు. ఎంతమంది అడుగుతున్నాం మనము దేవుని సన్నిధిలో కనికరించవా? మరొక వ్యక్తి కూడా ప్రార్థన చేశాడు. ఈ పిక్చర్ చూసి చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరు? వెరీ గుడ్. ట్యాక్స్ కలెక్టర్ అండ్ ఫారిసీ. పరిసయుడు, ఇంకా అతను ఏమంటారు? సుంకరి. పరిసయుడు, సుంకరి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో దేవాలయంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, ఒకడేమో బయట దూరముగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతని యొక్క ప్రార్థనకు ఇతని యొక్క ప్రార్థనకు వ్యత్యాసాన్ని యేసు ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇదిగో అతను చేసిన ప్రార్థన దేవునికి నచ్చలేదు. ఎన్నెన్నో చెప్పాడు, ఎన్నెన్నో మాటలు చెప్పాడు. ఒకే ఒక మాట పలికాడు, దేవా పాపినైన నన్ను కనికరించు అన్నాడు. అంతే. ఈరోజు ఎంతమంది మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి అడుగుతున్నామా, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. అయ్యా నా జీవితంలో కనికరం చూపించవా? కనికరం. వారు అడుగుతున్నారు, అయ్యా కనికరం చూపించవా? వారి ప్రార్థన దేవుని చిత్తముల గురించి వారు ప్రార్థన చేశారు. 2 దేవుని కనికరం గురించి వారు ప్రార్థన చేశారు. 3 దేవునికి ఒక విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. 3వది అక్నాలెడ్జ్ ద ఇన్నసెంట్. నిరపరాధిని గుర్తించుట. చదవండి 14వ వచనం. మళ్ళా 14వ వచనం. తర్వాత నిర్దోషిని, అక్కడ నుంచి చదవండి. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందుగాక అని యెహోవాకు మనవి చేసుకొని, and do not charge us with innocent blood for you. innocent blood. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఈ యోనా ఒక నిరపరాధి, నిర్దోషి. వారికి అర్థమైంది. వారు గుర్తించినవి. సైలెన్స్ అక్నాలెడ్జ్డ్. ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తి ఖచ్చితంగా నిర్దోషి. ఒకసారి ఆలోచిద్దాం. ఒక సాటి మానవుడిని ఇలా ఎత్తి పడేయడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఒక సాటి వ్యక్తి అప్పటి వరకు వారితో ప్రయాణం చేశాడు. ఆ వ్యక్తి తను చాలా విషయాలు చెప్పాడు, నేను హెబ్రీయుడను, దేవుని సేవకుడను. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు వారు ఏం చేయాలి? ఆ యొక్క సముద్రంలో త్రోసి వేసేయాలి. ఎంతవరకు కరెక్ట్ అది? వారి ఆలోచన విధానం చూడండి. హ్యూమానిటీ, దే అక్నాలెడ్జ్ ద హ్యూమన్ లైఫ్. మానవ జీవితము, సాటి మానవుడు
ఈరోజు చాలా మందికి ఏం లేదు తెలుసా? హ్యుమానిటీ లేదు, మానవత్వం లేదు. మానవత్వం లేని బ్రతుకులుగా అనేక మంది జీవితాలు కనబడుతున్నాయి. సాటి మనిషిని ప్రేమించని వ్యక్తులుగా. వీళ్ళ యొక్క ఆలోచించున్నాయా, ఈ వ్యక్తి నిర్దోషి, అతని చంపితమన్న ఆ నేరం మా మీద వచ్చేస్తుందేమో, అంత చక్కటి ప్రార్థన వారు చేస్తున్నారు. అంతేకాదు, యోనా నిర్దోషి అని వారు గ్రహించారు. హీఈస్ ఇన్నోసెంట్. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏ పాపము చేసి ఉంటాడు, మరి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, ఎందుకు పారిపోయాడో తెలియట్లేదు మాకు. దేవుడి సన్నిధిలో ఉన్న కూడా పారిపోయాడు చెప్పాడు కదా, ఎందుకు ఉండట్లేదు అసలు విషయం చెప్పలేదు. నన్ను ఒక దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళలేదు, ఆ విషయం చెప్పలేదు. సో వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఖచ్చితంగా ఈ వ్యక్తి నిర్దోషి, ఏ పాపం చేయలేదు కదా, ఎందుకో మరి ఇలా వచ్చింది, అయ్యా ఈ వ్యక్తి నిర్దోషి. అంతేకాదు, మూడోది తెలుసా? They reminded God that Jonah is an innocent. వారు యోనా నిర్దోషి అని దేవునికే జ్ఞాపకం చేస్తున్నారు. వారి యొక్క ప్రార్థన గమనించండి. అయ్యా ఈ వ్యక్తి నిర్దోషి కదా, ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష ప్రయోగించావు? అసలు ఇతను తీసుకువెళ్ళి సముద్రంలో పడవేయమంటూ అంటే మాకే భయం వేస్తుంది, ఏంటి ప్రభువా అని వారు ప్రశ్నిస్తున్నారు. 3 విషయాలు వారు గుర్తించారు. మానవ జీవితం ఇది, యోన నిర్దోషి అని. అంతేకాదు, వారు దేవునికి రిమైండ్ చేస్తున్నారు, అయ్యా ఈ వ్యక్తి నిర్దోషి కదా. వారు చేసిన ప్రార్థన దేవుడు లిఖించాడు తన యొక్క వాక్యములో, పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని చిత్త ప్రకారముగా అని వారు ప్రార్థన చేశారు. దేవుని కనికరం గురించి వారు అడిగారు. అంతేకాదు, వారు దేవునికి జ్ఞాపకం చేశారు. ఒక వ్యక్తి దేవునికి జ్ఞాపకం చేశాడు. ఏమిటి తెలుసా? అయ్యా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎలా జీవించు నీకు తెలుసు కదా అని ప్రార్థన చేశాడు. ఎవరి వ్యక్తి? ఇంకా ఏం పేరు? డేవిడ్ కాదు, ఇంకా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎలా నడిచాను నీకు తెలుసు కదా అన్నాడు ఆ వ్యక్తి. హిజ్కియా జ్ఞాపకం చేశాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు ఒక వ్యక్తి. ఎవరు? సిలువపై ఉన్న దొంగ. దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారందరూ కలిసి అయ్యా ఈ వ్యక్తి నిర్దోషి, అతన్ని బట్టి ఆ నేరం మా మీద మోపొద్దు. వారి ప్రార్థన ఎంత వాస్తవికమైనది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల వంచుదాం. దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. దేవుని కనికరం గురించి అడుగుదాం. ప్రార్థనలో నిరపరాధిని గుర్తించగలుగుతున్నాము. మనం ఎవరి గురించి ప్రార్థన చేసినా ప్రభు యొక్క చిత్తం గురించి అడగాలి, ప్రభు యొక్క కనికరం గురించి అడగాలి. ఆ వ్యక్తి ఎంత పాపం చేశాడో కాదు, ఆ వ్యక్తి ఎంత నిరపరాధో గుర్తించగలగాలి. మన ప్రార్థన జీవితం ఎలాగుంది ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరుడు, యోనా ప్రార్థన చేయలేదు కానీ వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభుని అడుగుదాం, ప్రభుతో మాట్లాడతాం, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, నీ నామానికి మాత్రమే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. యోనా ప్రార్థన చేయలేదు కానీ వారు చేసిన ప్రార్థనను, ఆ క్లుప్తమైన ప్రార్థన మీరు లిఖించారు. నీవే నీ చిత్త ప్రకారముగా జరిగించావని వారు, అంతేకాదు కనికరం గురించి వారు మొరపెట్టారు. అంతేకాదు యోనా ఒక నిర్దోషి అని మీకు జ్ఞాపకం చేశారు ప్రభువా. ఈరోజు మా ప్రార్థనలు కూడా నీ చిత్తానుసారంగా ప్రార్థించడం మాకు నేర్పించండి. నీ కనికరాన్ని మేము అడగడానికి మాకు నేర్పించండి ప్రభువా. అంతేకాదు మా ప్రార్థనలో ఇతరులను క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. ఇతరులు నిర్దోషులు, ఇతరులు నిరపరాధులు అని మేము గుర్తించే అటువంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి వాక్య భాగాన్ని మన వీటిలో దీవించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము ప్రభువులోకి వెళ్ళిపోదాం.